దగ్గరగా బతికీడుస్తూ మళ్లీ చెట్లు నాటిస్తున్నామని అనుకుంటున్న ఓ వెర్రి జనాల్లారా, మరి ఇక మీకు ఆ అవసరం రాకపోవచ్చు. మరి ఎందుకంటే చెట్లకు కూడా వింత రోగం వచ్చి నేలరాలుతున్నాయి తెలుసా? వీటన్నిటికీ మూలం గో వ్యవసాయాన్ని వదిలి విషాన్ని చల్లడం, విషాన్ని తినడం, విషాన్ని పీల్చడం, విష సంస్కృతి అలవాటు చేసుకోవడం వల్ల వాతావరణంలో సమతుల్యం లోపించింది. అందువల్లే ఇన్ని విపరీతాలు సంభవించాయని మేధావులు చెబుతున్నారు. వాతావరణాన్ని సమతుల్యంగా నడిపించాలంటే గోవు వల్లనే సాధ్యమని తెలుసుకోండి. గోపంచ ద్రవ్యాలతో మన ఆరోగ్యాన్ని, మన చుట్టూ ఉన్న పరిసరాలను, ప్రకృతిని కాపాడుకోవచ్చు. గోవే మన రక్షణ వలయమని ఇప్పటికైనా తెలుసుకోండి. చెట్లు బతకాలన్నా, అంతరిస్తున్న అడవులు పునరంకితమవ్వాలన్నా, ప్రకృతి శాంతించాలన్నా గోవు బతకాలి.